ఈ 11 ఏళ్ల ఈ ట్రావెలింగ్, ఈ పెళ్లి, సీక్రెట్ మ్యారేజ్ ఇవన్నీ కూడా రాజా రవీంద్ర గారికి తెలుసా? అన్ని తెలుసు డే 1 నుంచి. ఎందుకంటే మీకు మీ పెళ్లికి సాక్ష్యం అతనేనా? లేదు, ఎందుకంటే అతను మేము స్టార్ట్ చేసిన 4-5 ఇయర్స్ తర్వాత మాకు పరిచయం అయ్యాడు. మేబీ అంత గొప్ప వ్యక్తి ఆయన. మరి కలపాలి కపుల్, మరి ఆయన కూతురికే ఇలా జరిగితే సేమ్ ఇదే చేస్తాడేమో, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి. లావణ్య చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. అవును, ఎందుకంటే నా లైఫ్ నేను ముందుకెళ్ళి బతుకుతున్న టైం కూడా రాజా రవీంద్ర గారు నన్ను తిరిగి వెనక్కి రమ్మన్నారు. నేను మళ్ళీ సరే నా కాలం మీద నేను నిలబడతానులే అని నేను వెళ్ళిపోయాను 2021లో. తిరిగి నన్ను వెనక్కి రమ్మని. ఎందుకు వెళ్ళిపోయారు? అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా అవుతుంటాయి కదా ఇష్యూస్, కొంచెం అలాగే ఇష్యూస్. నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా కూడా అనిపించింది. మేబీ నేను డిపెండెంట్ అవ్వడం వల్ల చులకన అయ్యానేమో, నాది నేను చూసుకుందాము అన్న థాట్లోనే నేను వెళ్ళాను. బట్ వెనక్కి పిలిచారు ఆయన. మరి అప్పుడు ఆ రోజు నన్ను పిలిచినప్పుడు నేను వచ్చాను అన్నమాట, కాదనకుండా. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు కూడా మీకు పెళ్లి చేసుకోవాలి, ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, ఒక ఒప్పందం జరగాలి, హిందూ మ్యారిటల్ లైఫ్ మనం మెయింటైన్ చేయాలని అనిపించలేదా మీకు? డెఫినెట్ గా అనిపించింది. కాకపోతే పెళ్లి అనుకున్న కాన్సెప్ట్ కూడా మనం పెట్టుకున్నదే కదా. ఆ పాయింట్ లో కూడా బాగానే ఉంది. మా రిలేషన్ కన్నదైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు. సో లాక్డౌన్ 2 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత నేను సెటిల్ అయ్యాక చేసుకుందామనో ఇంకా హెల్త్ వచ్చింది, అది ఇంకా అంతే. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ లావణ్య? తను మీరు చూసినప్పుడు ఉన్న రాజ్ తరుణ్ ఎలా కనిపించారు? ఈ ట్రావెల్ నెస్ లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న రాజ్ తరుణ్ ఏంటి? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ మాల్వి కాదండి, మల్హోత్రా మాల్వి రాజ్ తరుణ్ అని పెట్టుకోవాలి. అలా అయిపోయింది. ఒక మైండ్ ఒక బాడీయే వీడిలో కూడా ప్రవేశించి ఆమెలా చేస్తున్నాడు. ఓకే.